సో, ముఖ్యంగా ఈ టెండర్ కోకోనట్ వాటర్ అన్నది మనకి చాలా బెనిఫిట్స్‌తో అంటే న్యాచురల్‌గా దాంట్లో అన్ని ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి. అండ్ పొటాషియం ముఖ్యంగా దాంట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇది చాలా వరకు మనకి రీహైడ్రేషన్‌కి చాలా పనిచేస్తుంది. సో, అందువల్ల ఇది తక్కువ క్యాలరీస్ అండ్ ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. తర్వాత మనకి ఇమ్మీడియేట్‌గా సన్ స్ట్రోక్ నుంచి రికవర్ అవ్వడానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి, ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ కోకోనట్ వాటరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అని చాలామంది అడుగుతుంటారు. సో, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ కోకోనట్ వాటర్‌ని తీసుకోవచ్చు. కాకపోతే ఎవరు తీసుకోవాలి అనంటే షుగర్స్ ఎవరికి అయితే హెచ్‌బీఏవన్సీ 6.5 లోపల ఉంటుందో వాళ్ళు, అంటే షుగర్స్ మంచి కంట్రోల్‌లో ఉన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఎక్కువ శాతం షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండదు. బట్ సమ్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది. బట్ అది చాలా వరకు మనకి మనం తీసుకునే అదర్ ఫ్రూట్స్ ద్వారా కానీ అదర్ డ్రింక్స్ కంటే ఇది చాలా వరకు తక్కువగానే ఉంటుంది కాబట్టి దీన్ని అలా ఆహారంలో ఇంక్లూడ్స్ చేసుకోవచ్చు. కానీ ఎవరికైతే హెచ్‌బీఏవన్సీ ఎక్కువ 9 అట్లా ఉన్నవాళ్ళు, అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నవాళ్ళు అండ్ లాంగ్ టర్మ్ షుగర్ ఉన్నవాళ్ళు, ఎందుకంటే లాంగ్ టర్మ్ డయాబెటీస్‌తో బాధపడే వాళ్ళకి ఆల్రెడీ కిడ్నీ మీద కొంతవరకు లోడ్ ఉంటుంది. తర్వాత హార్ట్ మీద కొంతవరకు చేంజెస్ ఉండొచ్చు. సో, అలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి. ప్రీ డయాబెటిక్ ఉన్నవాళ్ళు అండ్ మంచి షుగర్స్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళైతే దీన్ని వారి యొక్క రెగ్యులర్గా రీహైడ్రేషన్కి దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలానే చాలా వరకు ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈ కోకోనట్ వాటర్ని చాలా వరకు ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో చాలా వరకు న్యాచురల్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి షుగర్స్ లో అవ్వకుండా, తర్వాత చాలా వరకు హైడ్రేషన్, దీంట్లో 94% వాటర్ ఉంటుంది. అండ్ వాటర్తో పాటు కొన్ని మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇది ఈ అదర్ సోడా అలాంటి వాటికంటే ఇది తీసుకోవడం చాలా వరకు బెనిఫిట్. సో, అందువల్ల ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా, అంటే నాసియాటిక్ ఉంటుంది కొంతమందికి, ఈ నాసియా వామిటింగ్ ఉన్న వాళ్ళకి చాలామంది డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు ఈ కోకోనట్ వాటర్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి ముఖ్యంగా చాలా మంచిది ఇది. ఎందుకంటే వారు చాలా వరకు ఎండలో ఆడుతూ ఉంటారు, పరిగెత్తుంటారు. సో, వారికి రీహైడ్రేషన్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇన్స్టంట్ ఎనర్జీ కూడా, దీంట్లో కొంతవరకు గ్లూకోజ్ కూడా ఉంటుంది కాబట్టి ఇది ఎనర్జీ కూడా ఇస్తుంది, ఎనర్జీ డ్రింక్గా కూడా పనిచేస్తుంది. సో, అందువల్ల పిల్లలు ఎవరైతే బాగా ఎండలో ఆడేవాళ్ళు, లేకపోతే స్పోర్ట్స్, ముఖ్యంగా స్పోర్ట్స్లో ఉన్న పిల్లల్లో చాలా వరకు వారికి ఇది చాలా రీహైడ్రేషన్ డ్రింక్గా కూడా పనిచేస్తుంది. సో, కోకోనట్ వాటర్లో కొంతవరకు సాల్ట్ అండ్ లెమన్ ఇలాంటివి కనుక యాడ్ చేసుకొని తీసుకుంటే ఇది మంచి రీహైడ్రేటివ్ దీనిలాగా కూడా జ్యూస్గా కూడా పనిచేస్తుంది. సో, అందువల్ల ఇది పోస్ట్ స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు, ట్రైనింగ్ అయి వచ్చిన వాళ్ళకి ఇది చాలా వరకు బెనిఫిట్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు చాలా వరకు ఇది ఈవెన్ ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు వారికి కూడా చాలా వరకు సోడియం పొటాషియం లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి ఓల్డ్ ఏజ్లో. సో, వాళ్ళకి ఇది చాలా వరకు మంచిగా బెనిఫిట్ అవుతుంది. సో, అందువల్ల ఈ కోకోనట్ వాటర్ అన్నది ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క ఆహారంలో వారి రెగ్యులర్గా, అంటే బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇది చాలా వరకు న్యాచురల్గా ఉంటుంది కాబట్టి దీనికి హ్యాండ్లింగ్ అన్హైజీనిక్ కంటామినేషన్స్ అవి కూడా ఉండవు కాబట్టి ఇవి డైరెక్ట్గా మనం కోకోనట్లో తీసుకుంటాం కాబట్టి ఇది ఇంక్లూడ్ చేసుకోవచ్చు.